ప్రతి కంపెనీలో నువ్వు జాయిన్ అయ్యే ముందు ఈ రెండు విషయాలు నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏంటంటే ఫస్ట్ మీరు వెళ్తున్న రోల్ కి గ్రోత్ ఎలా ఉంటది అండ్ కంపెనీ కల్చర్ ఎలా ఉంటది. సో ఈ రెండు విషయాలు మీరు ఖచ్చితంగా కంపెనీలో జాయిన్ అయ్యే ముందు మీరు తెలుసుకోవాలన్నమాట. ఇది ఎలా తెలుసుకోవాలి? సో బయట ఎవరో సెకండ్ ఒపీనియన్ తీసుకునే దానికంటే మీరు ఆల్రెడీ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళ దగ్గర మీరు ఒపీనియన్ తీసుకోవచ్చు. సో మాకు ఆల్రెడీ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరో మాకు తెలియదు అని అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ ఇప్పుడు మీరు ఆ ప్రతి కంపెనీకి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు వేదాంతలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, వేదాంత అని సెర్చ్ చేయండి. వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఓపెన్ చేసి కింద మీకు కొన్ని ఐకాన్స్ కనిపిస్తాయి. వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ అయిన వెంటనే కింద ఏంటంటే హోమ్, పోస్ట్, పీపుల్ అని కనిపిస్తుంది. సో పీపుల్ దగ్గర ట్యాప్ చేయండి. సో పీపుల్ దగ్గర ట్యాప్ చేసిన వెంటనే కింద మీకు థౌసండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎవరెవరైతే అందులో వర్క్ చేస్తున్నారో వాళ్ళు కనిపిస్తారు. సో వీళ్ళలో మీరు మెసేజ్ చేయాల్సింది ఎవరికి, మీరు ఎవరితో కనుక్కోవాలి అంటే వీళ్ళలో నేను 2 పాయింట్స్ చెప్తాను. ఈ 2 పాయింట్స్ ఓకే అయితే వాళ్ళకి మీరు మెసేజ్ చేయండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు రీసెంట్ గా జాయిన్ అయ్యి ఉండాలి. ఎందుకంటే లైక్ ఇప్పుడు మీరు సీనియర్స్ కి మెసేజ్ చేసినారు అనుకోండి అండ్ మీ మెసేజ్ కి రిప్లై కూడా ఇవ్వరు. మీరు సీనియర్స్ కి మెసేజ్ చేయద్దండి. ఎవరైతే రీసెంట్ గా జాయిన్ అయినారో వాళ్ళకి మీరు మెసేజ్ చేయాలి. ఫస్ట్ పాయింట్ రీసెంట్ గా జాయిన్ ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ప్రొఫైల్ యాక్టివిటీ చెక్ చేయండి. లైక్ ఇప్పుడు రెగ్యులర్ గా పోస్ట్ చేస్తున్నారు, లేకపోతే రెగ్యులర్ గా కామెంట్ చేస్తున్నారు, రెగ్యులర్ గా వాళ్ళ ప్రొఫైల్ యాక్టివిటీ ఉంటుందా లేదా అనేది చూడండి. సో వాళ్ళైతే మీకు తొందరగా రెస్పాండ్ అవుతారు. సో వాళ్ళైతే మీరు ఫాలో రిక్వెస్ట్ కొట్టిన వెంటనే మీరు వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు వాళ్ళ ఒపీనియన్ అడగొచ్చు అనమాట. అలా మీరు ఒక 10-15 మెంబర్స్ కి మెసేజ్ చేసినారు అనుకోండి, దాంట్లో 5-6 మెంబర్స్ రిప్లై ఇచ్చినా కూడా మీకు ఒక యావరేజ్ వ్యూ తెలుస్తుంది. లైక్ ఎలా ఉంటది కంపెనీ వెళ్లే ముందు, మీ రోల్ కి గ్రోత్ ఉంటదా ఉండదా అండ్ మీ కంపెనీ కల్చర్ ఎలా ఉంటది. సో మీరు జాయిన్ అయ్యే ముందే ఇది మీరు తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు అనమాట.